వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. లైసెన్స్ కావాలా, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలా, వాహన రిజిస్ట్రేషన్ చేయించాలా? అయితే మేడ్చల్ ఆర్టీఓలో నిబంధనలు కాదు, నడిచేది దళారుల రాజ్యమేనన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎంత ముట్ట చెప్పాలనేది సిగ్నల్స్, సింబల్స్తోనే వసూలు వ్యవహారం నడుస్తోందని ఏజెంట్లు చెప్పిందే ఫైనల్ అన్న చర్చ జోరుగా సాగుతోంది. చేతికి చమురు అంటకుండా దందా నడిపిస్తూ సాయంత్రానికల్లా లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ఆర్టీఓ చుట్టూ ముగ్గురు కీలక ఏజెంట్ల హవా, లర్నింగ్ లైసెన్స్ల నుంచి డ్రైవింగ్ టెస్టుల వరకు ప్రతిదీ రేట్ల ప్రకారమే సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ ఆర్టీఓలో అసలు జరుగుతున్నదేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మీకు డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్, అదేవిధంగా వాహనాల రిజిస్ట్రేషన్ గడువు పెంపు కావాలనుకుంటున్నారా? అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వము స్లాట్స్ని బుక్ చేసింది. కానీ ఇక్కడికి వస్తే మీకు ఎలాంటి స్లాట్ అవసరం ఏం లేదు. కేవలం దళారులకు పైసలు ఇస్తే చాలు, మీ పని సులువుగా కంప్లీట్ అవుతుంది. అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని డబ్బులు గడిస్తున్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి ఆర్టీఏ కార్యాలయంపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. మేడ్చల్ ఆర్టీఓ కార్యాలయం అధికారులు దళారుల వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే ప్రజలను ముందుగానే సంప్రదిస్తూ ఏజెంట్లు తమ నెట్వర్క్ ను నడిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, పర్మిట్ ఇలా ఏ సేవకైనా ముందుగా దళారుల గ్రీన్ సిగ్నల్ అవసరమనే పరిస్థితి నెలకొన్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. కార్యాలయం కంటే బయట ఉన్న ఏజెంట్లే ఎక్కువ ప్రభావం చూపుతున్నారనే చర్చ సాగుతోంది. ఆర్టీఓ శ్రీనివాస్ ముగ్గురు ఏజెంట్లను, డ్రైవర్ను తన వస్తువులకు బినామీలుగా పెట్టుకుని వ్యవహారం నడిపిస్తున్నారని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానికంగా పటోళ్ల, జీవన్, చోటు అనే ఏజెంట్లు వ్యవహారాలు నడిపిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆర్టీఓ శ్రీనివాస్ కు ఈ ముగ్గురు ఏజెంట్లు అన్ని వ్యవహారాలు చేస్తున్నారనే ఆరోపణలు కార్యాలయంలో ఇతర బ్రోకర్ల దగ్గర వినిపిస్తున్నాయి. డ్రైవింగ్ టెస్ట్ స్లాట్లు, లైసెన్స్ అపాయింట్మెంట్లు, అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్లు వంటి అంశాల్లో వీరి మాటే ఫైనల్ గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు వారాల తరబడి తిరుగుతుంటే ఏజెంట్ల ద్వారా వచ్చే పనులు మాత్రం వేగంగా పూర్తవుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి ఆర్టీఏ కార్యాలయంలో ప్రస్తుతం నేనున్నాను. మెయిన్గా ఇక్కడ వస్తున్నటువంటి ప్రధాన అభియోగం దళారుల వ్యవస్థ చేతిలో ఆర్టీఏ కార్యాలయం నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులే స్వయంగా దళారులను ప్రేరేపించి డబ్బులు వసూలు చేయించి సాయంత్రం వీరందరూ కూడా వాటాలు పంచుకుంటున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అభియోగం. ప్రస్తుతము ఆర్టీఏ కార్యాలయంలో వస్తున్నటువంటి ప్రతి ఆర్టీఏ కార్యాలయానికి వస్తున్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, వాహనాల రిజిస్ట్రేషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావచ్చు, పర్మిట్ కోసం వచ్చేటువంటి వారిని కూడా లక్ష్యంగా చేసుకొని వీరందరూ కూడా ఏజెంట్లను నిర్మించుకొని, అంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఎల్ఎల్ఆర్ కావాలి తీసుకోవాలంటే ముందస్తు స్లాట్ బుక్ చేసుకోవాలి. పలానా స్లాట్ రోజు మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది అనే సమాచారం ఉంటుంది. అయితే ఒక రోజు ముందుగానే వీరందరూ కూడా పక్కా ప్లాన్ వేసుకొని మరుసటి రోజు వచ్చి, అంటే రేపు ఉదయం వచ్చేటువంటి వారి లిస్ట్ని అంతా కూడా ట్రేస్ అవుట్ చేసుకొని దళారులు ఎంటర్ అయ్యి వారికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ని తీసుకొని డబ్బులు ఇవ్వండి దాదాపు 750 రూపాయలు ఫీజు వసూలు చేస్తూ మిగిలినటువంటి లైసెన్స్ కోసం దాదాపు 1000 నుంచి 10,000 వరకు వసూలు చేసి ఇక్కడ సర్టిఫికెట్స్ పొందుతున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆరోపణలు వినపడుతున్నాయి. లెర్నింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో కూడా భారీ అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అభ్యర్థులు స్వయంగా పరీక్షలు రాయకపోయినా లైసెన్సులు మంజూరవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అభ్యర్థుల స్థానంలో ఇతరులు పరీక్షలు రాస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రోడ్డు భద్రతకు కీలకమైన లైసెన్సింగ్ వ్యవస్థలో ఇలాంటి లోపాలుంటే ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత సంచలనంగా మారిన అంశం వసూళ్ల వ్యవహారం. ఎంత ముట్ట చెప్పాలి అనేది సిగ్నల్స్, సింబల్స్ తోనే వ్యవహారాలు సాగుతున్నాయన్న ప్రచారం ఉంది. ఆర్టీఓ శ్రీనివాస్ నేరుగా డబ్బులు తీసుకోకుండా మధ్యవర్తుల ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషన్ బేస్ పై లైసెన్స్ కు రేట్లు ఫిక్స్ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. సాయంత్రానికి వసూళ్ల లెక్కలు ఆర్టీఓ ఏజెంట్ల మధ్య సెటిల్ అవుతున్నాయన్న చర్చ కార్యాలయం పరిసరాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు అవినీతి నిరోధక సంస్థల తనిఖీలను కూడా ముందే పసిగట్టే వ్యవస్థ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు చేస్తున్నారనే సమాచారం ముందే లీక్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అకస్మాత్తుగా పత్రాలు మార్చడం, అలాగే వ్యవహారాలను కప్పిపుచ్చడం జరుగుతోందన్న చర్చ కూడా సాగుతోంది. సర్ప్రైజ్ రైడింగ్స్ చేసే ఏసీబీ అధికారులు సైతం ఏమీ దొరక్క అవక్కయ్యేలా ఆర్టీఓ కార్యాలయంలో అవినీతి పరులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీఓ సేవలను పూర్తిగా డిజిటల్ చేస్తూ పారదర్శకత పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ మేడ్చల్ ఆర్టీఓపై వస్తున్న ఈ ఆరోపణలు వ్యవస్థలో లోపాలు ఇంకా ఎంతవరకు ఉన్నాయనేది కళ్ల ముందు చూపిస్తున్నాయని కార్యాలయంలో పనుల కోసం వస్తున్న సామాన్యులు అంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్స్ వస్తున్నాయి. మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయంలో దళారుల దోపిడీపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో అధికారుల చేతివాటం ఖచ్చితంగా ఉంది. దోపిడీదారులకు అధికారులు సహకరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. వీడియోస్ వరుణ్తో సునీల్ రాజ్, మేడ్చల్ నుంచి. మేడ్చల్ ఆర్టీఓ శ్రీనివాస్ 10 కోట్లకు పడగలెత్తినట్లు స్థానికులు కోడైకొస్తున్నారు. లైసెన్సులు ఇప్పిస్తున్న ఏజెంట్లు, బ్రోకర్లు సైతం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు మేడ్చల్ ఆర్టీఓ వ్యవహారాలను గమనిస్తున్న వాళ్ళు చెబుతున్నారు. ఏ ఏజెంట్ ఏ పనులు చూస్తున్నారు, లెర్నింగ్ లైసెన్సుల వ్యవహారం ఎవరు చూస్తున్నారు, రెన్యువల్ లైసెన్సుల సంగతి ఏ ఏజెంట్ చూస్తున్నారు, కమర్షియల్ లైసెన్సులు ఏ ఏజెంట్ హ్యాండిల్ చేస్తున్నారు, అభ్యర్థులు ఫెయిల్ అవుతారని భావిస్తే ఎవరితో ఎగ్జామ్ రాయించాలి, ఎంత తీసుకుని లైసెన్సులు ఇప్పించాలనేది ఏ ఏజెంట్ పరిధిలో ఉంటుందో ఆర్టీఓ కార్యాలయంలోని ఇతర అధికారులకు, సిబ్బందికి సైతం తెలుసనే మాటలు వినిపిస్తున్నాయి. లైసెన్సుల కోసం వచ్చిన వారి నుంచి అందిన కాడికి దోచుకున్న లంచం డబ్బులు ఆర్టీఓ శ్రీనివాస్ ఏజెంట్లు ఎక్కడ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, లెక్కలు ఎక్కడ రాసుకుంటున్నారు, ఎవరెవరు ఎంత కమిషన్ తీసుకుంటున్నారు అనేది బహిరంగ రహస్యమే అని స్థానికులు అంటున్నారు. అమ్యామ్యాలు ఆన్లైన్లో తీసుకుంటే దొరికిపోతామని స్కెచ్ వేసిన ఆర్టీఓ అతని బినామీ ఏజెంట్లు, బ్రోకర్లు, డ్రైవర్ ఎక్కడా కూడా ఎవరి వద్ద కూడా ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు వీరి వ్యవహారాలపై కన్నేసిన వాళ్ళు చెబుతున్నారు. డైరెక్ట్గా క్యాష్ తీసుకుంటూ సాయంత్రం వరకు అందరూ కూర్చొని లెక్కలు పంచుకుంటున్నారని, ఏ రోజు లెక్క ఆ రోజు క్లోజ్ చేసుకుంటున్నారని వీరి అవినీతి లెక్కలు తెలిసిన వారు చెబుతున్నారు. వీరి బండారం మొత్తం ఆడియో టేపుల్లో నిక్షిప్తమైంది. మేడ్చల్ ఆర్టీఓలో అవినీతి దందా ఎలా సాగుతోందో, డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారో, స్థానికులు ఏమనుకుంటున్నారో చెప్పేందుకు కొంతమంది ముందుకు వస్తున్నారు. ఆర్టీఓ శ్రీనివాస్, అతని ఏజెంట్లు పటోల్లా, జీవన్, చోటు ఎంతెంత సంపాదిస్తున్నారని ఆడియో టేపులు చక్కర్లు కొడుతున్నాయి. మేడ్చల్ ఆర్టీఏ పరిధిలో వసూలు రాజాల ఆడియో టేపులు త్వరలోనే మీ ముందు ఉంచుతాం.